వెల్కమ్ టు జీకే మీడియా న్యూస్. మియాపూర్ ఏప్రిల్ 19 కీబోర్డు వాయిద్యాలతో చిన్నారులు తమ గీతాలాపనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారని ముఖ్య అతిథి పానకంటి నరహరిరావు అన్నారు. ఆదివారం మియాపూర్లోని శృతి లయ సంగీత శిక్షణాలయం 15వ వార్షికోత్సవంలో పాల్గొని మాట్లాడారు. శృతి లయ సంగీత శిక్షణాలయ విద్యార్థులు సంగీత విభావరి కీబోర్డు వాయిద్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారని అన్నారు. అలాగే చిన్నారుల నృత్య ప్రదర్శన రసవత్తరంగా సాగిందని, ప్రదర్శన కనుల విందుగా ఉందని, చిన్నారులు అద్భుతంగా చేశారని పేర్కొన్నారు. మరో అతిథి చింతా రామకృష్ణ మాట్లాడుతూ నిర్వాహకులు గండగండ్ల రామకృష్ణ, రాధికల కృషి ఫలించిందన్నారు. శృతిలయ సంగీత శిక్షణాలయంలోని విద్యార్థులు వీరింద, మహేందర్, గీతిక, దేవాంశిక, అద్విత, క్షతీజ్లు కీబోర్డ్ ప్లే చేస్తూ అందరినీ అలరింపచేశారని అన్నారు. అతిథి పశువుల హనుమంతరావు మాట్లాడుతూ చిన్నారులు తాము ఎంచుకున్న రంగాలలో రాణించే విధంగా శిక్షణాలయాలు తీర్చిదిద్దుతారనేందుకు ఈ ప్రదర్శనే నిదర్శనమన్నారు. కూచిపూడి నృత్యం, పూజ్యతాస్త్రి, మాన్విత, తన్విశ్రీలు చక్కగా అభినయించారని, భక్తి గీతాలను మన్వశ్రీని, ప్రణవీలు మనసుకు అద్దుకునేలా పాడారని అభినందించారు. కార్యక్రమానికి రాధా రుక్మిణి వాక్యత్తగా వ్యవహరించారు. రామచంద్రుని రూపం బలి రామకృష్ణుడు అంటున్నాం కాబట్టి కృష్ణుని రూపమై రాధికను వివాహం వాడాడు. అది గరగవుల వంశ సుధాంభృతి చంద్రుడు అని చెప్పవచ్చును. అదేవిధంగా ఈనాడు ఈ 15 వసంతాల కాలము ఈ శృతిలయ శిక్షణా కేంద్రం స్థాపించి నేటి 15 సంవత్సరాలుగా అవుతుంది. అలాంటి సుగంధ పరిమళమైనటువంటి వనంలో నుండి ఉద్భవించిన గంధం మొక్కలు అని చెప్పి వీళ్ళ తెలుగులో అయ్యా